హాయ్ అండి. నమస్తే. అందరు బాగున్నారని, అందరు చల్లగా ఉన్నారనేసి మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను. చల్లగంటే ఇన్ సెన్స్ చలికాలం స్టార్ట్ అయిపోయింది. ఈ 1 వీక్ నుంచి అయితే బీభత్సంగా చలి పడుతుంది. ఎలా అంటే 12 అయినప్పుడు కూడా, మధ్యాహ్నం 12 అయినప్పుడు కూడా చలి అయితే బీభత్సంగా ఉంది. అసలు చెప్పడానికి లేదనమాట, అంత భయంకరంగా చలి పడుతుంది. నిన్నైతే మరీ ఘోరంగా 1 గంట ఇంకా చలి పడుతుంది. అసలు ఏదో పెద్ద వర్షం పడేటట్టుగా మేఘావృతం అయిపోయి అంత ఇదైపోయింది అనమాట. సో ఓవరాల్గా అయితే పాయింట్కి వస్తే, ఈ సీజన్ బిగ్ బాస్ 8 అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చున్నారో అప్పుడు ఆ సీజన్కి ఏదో నడుస్తుంది, జరిగిపోతుంది అన్నట్టుగానే ఉండింది. కానీ ఎక్కడ కూడా మనకు ఒక ఎంటర్టైన్మెంట్ కానీ ఇంకోటి కానీ ఏం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఉన్నప్పటికీ కూడా పెద్ద అబ్బా సూపర్రా అన్నట్టు రేంజ్ అయితే ఏం లేదు. ఎప్పుడైతే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరైతే వచ్చారో, మనం రోహిణి అయితే ఏమి, తేజ, అవినాష్, గౌతమ్ వీళ్ళైతే ఎవరైతే వచ్చారో వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ కానీ, టాస్క్లు కానీ, చూడాలనే ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే కొంచెం గొడవల పరంగా ఏదైనా ఆర్గ్యుమెంట్స్ అది ఇది కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలిగిందనమాట ఈసారి. నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే. మరి మీలో ఎంతమందికి నచ్చిందో ఏం లేదో నాకైతే తెలియదు. బట్ నా మనస్ఫూర్తిగా నేను షోని ఫాలో అవుతున్నప్పటికీ ఈసారి కొన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియోస్ కూడా చేయలేకపోయాను. ఎందుకంటే కొంతవరకు నేను బిజీగా ఉండడం వల్ల కొంచెం షార్ట్ ఫిల్మ్ షూటింగ్, డబ్బింగ్ అది ఇది అనేసి అది కూడా చేయలేకపోయాను. సో కొంతవరకు కనెక్షన్ ఉండాలి బిగ్ బాస్తో, ఖచ్చితంగా చెయ్యాలి అనేసి నేనైతే షార్ట్ వీడియోస్ చేయడం జరిగింది అప్పుడప్పుడు. ఈసారి నేనైతే ఈ ఓవరాల్ సీజన్ గమనించిన బట్టయితే వైల్డ్ కార్డ్ ఎప్పుడైతే ఎంట్రీ జరిగిందో అప్పుడే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత కొంచెం కొన్ని విషయాల్లో మనం గమనిస్తే గౌతమ్ది కొన్ని విషయాల్లో అక్కడక్కడ కొంచెం హైపోయాడు. అశ్వత్థామ అన్నప్పటికీ కొంచెం ఏదో ఫనీ టాస్క్లు సీరియస్ అయిపోయాడు అవినాష్ మీద, అది ఇది అనేసి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా నేను కూడా చెప్పడం జరిగింది అనమాట. ఏదో జరిగిపోయిన దాని గురించి ఆయన ఎందుకు తీస్తున్నాడు అనేసి అని అనుకున్నాను. బట్ ఈసారి ఏం జరిగిందంటే, ఆ ఇష్యూ జరిగిన తర్వాత గౌతమ్ కొంచెం పుంజుకొని, అంటే బాగా అంటే అది లైట్గా తీసుకుని నాగార్జున సార్తో కూడా చెప్పాడు, సరే అది పర్లేదు అన్నా కూడా పర్లేదు అన్నట్టుగా లైట్గా చెప్పాడు. ఈసారి గౌతమ్ చాలా కూడా ఫ్యాన్ బేస్ అయితే ఏమి, లేకుంటే అతని ఆటకేమి, అతను మాట్లాడే విధానానికి అయితే ఏమి, అతని నామినేషన్స్లో ఇచ్చే రీజన్స్కి అయితే ఏమి, ఆర్గ్యుమెంట్స్కి అయితే ఏమి, అతని ఫైట్కి ఏమి, అతని టాస్క్ అయితే ఈసారి అయితే బీభత్సంగా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. అసలు చెప్పలేనంత ఫ్యాన్ బేస్. అంటే పోయినసారి సీజన్ ఎంతైతే అట్టడుగున స్థాయి పడిపోయాడో గౌతమ్, ఈసారి అంత అంటే ఇప్పుడు పడి లేచిన కెరటం అని అనుకోవచ్చు అనమాట. నిజంగా ఆయన చెప్పినట్టుగానే అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అన్నట్టుగానే ఉంది. నిజంగా అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అన్నట్టుగానే బాగా పుంజుకున్నాడు అనమాట. అయినప్పటికీ కూడా ఈ బిగ్ బాస్ టీము ఏదైతే ఉందో గౌతమ్ని కొంచెం తగ్గించడానికి చూస్తున్నట్టుగైతే నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ ఏదైతే జరిగిందో అవి కొన్ని మనం 24 అవర్స్ బిగ్ బాస్ చూసేటప్పటికి చూసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఈ 1 అవర్ చూసే ఎపిసోడ్ వాళ్ళకైతే అర్థం కాకపోవచ్చు. మేబీ నేను చెప్పే మాటలు కొందరికి హట్టింగ్గా అనిపించుండొచ్చు, బాధ కలిగించవచ్చు. బట్ నాకైతే ఏం ఫరకలే, కానీ ఉన్నది నేను చెప్తాను. ఈ బిగ్ బాస్ టీమ్ అయితే నిజంగా అంటే గౌతమ్ని తగ్గించడానికే ట్రై చేసింది, మ్యాక్స్. అండ్ ఇంకోటి, నిన్న జరిగిన ఎపిసోడ్లో మనకు అఖిల్ అండ్ హారిక వచ్చినప్పుడు కూడా అఖిల్ అన్న మాటలు కూడా కొన్ని అది మనకు టెలికాస్ట్ కాకపోవడం, అది కొంచెం వరకు మనకు ఇదిగానే అనిపిస్తుంది అనమాట. అండ్ లాస్ట్ ఏదైతే ఉందో నిఖిల్ని లేపుతున్నట్టుగానే నాకైతే అనిపిస్తుంది అనమాట. మేబీ నిఖిల్ టాస్కుల్లో కానీ బిహేవియర్లో కానీ నచ్చి ఉండొచ్చు జనాలకి. బట్ ఏదైతే ఏమైనప్పుడు కూడా పిఆర్ టీమ్ సపోర్ట్ వల్ల ఇంత దూరం లాక్కొచ్చారనేసి నా పర్సనల్గా అయితే నేను అనుకుంటాను అన్నమాట. లేదంటే నిజంగా గౌతమ్కి ఉన్నంత ఫ్యాన్ బేస్ నిఖిల్కి లేకపోవచ్చు. బట్ పిఆర్ టీం వల్లే ఇంత దూరం లాక్కొచ్చారా అనేసి నాకు పర్సనల్గా అనిపించింది అనమాట. అండ్ ఎస్పెషల్లీ పృథ్వీ
నాకు ఎక్కడ కూడా ఆయన ఫిజికల్ అవుతున్నాడు, గేమ్ టాస్క్ ఓకే, అంటే ఎలా అంటే 100% ఇస్తున్నాడు. కానీ ఓవరాల్గా బిగ్ బాస్ మనకంటే ఓన్లీ ఫిజికల్ టాస్క్లు, గట్టిగా అరవడాలు ఇది మాత్రమే కాదు కదా. బిగ్ బాస్ అంటే మొత్తం అన్ని విధాలుగా, ఇప్పుడు యాక్టింగ్ అయితే అన్నీ ఎలా ఉంటుందో, నవరసాలు ఎలా ఉంటుందో, బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంటు, టాస్కులు, ఇంకొకటి మాట్లాడే విధానం, ప్రతి ఒక్కటి కూడా ఆడియన్స్కి నచ్చితేనే ఆ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత దూరం రావడం జరుగుతుందన్నమాట. బట్ ఈసారి అయితే ఓన్లీ బిగ్ బాస్ నచ్చినట్టే చేస్తున్నట్టు నాకు పర్సనల్గా అనిపిస్తుంది. అండ్ మెయిన్గా హోస్ట్ ఎవరైతే ఉన్నారో నాగార్జున గారు, ఆయన కూడా మొత్తం ఎపిసోడ్లు చూడకుండా జస్ట్ అదేదో వాళ్ళు ఏదో చెప్తే మనకు ఆయన ఇన్నట్టుగా మన సండే ఎపిసోడ్లో కూడా చూసాము. గౌతమ్ మీద సీరియస్ అయ్యాడు, అవతల పృథ్వీని సైలెంట్ చేశారు, ఏదో ఊరికే ఉండను, గౌతమ్ని నోరు మూసుకో షటప్ నేను మాట్లాడేదామంటే గౌతమ్ 1 and 1 అంటే నాగార్జున ఒకసారికి గట్టిగా ఇచ్చాడంటే నాకైతే పర్సనల్గా అనిపించింది. అంటే చూసే వాళ్ళకు కూడా మ్యాక్సిమం అలాగే అనిపించిండొచ్చు. ఈసారి నాగార్జున సార్ కూడా కొంచెం ఈ విషయాలు అయితే ఫెయిల్యూర్ అని నాకు అనిపించింది, బయాస్డ్గా ప్రవర్తించారు అనేసి నాకు అనిపించింది అనమాట. ఎవరిని లేపడానికి, ఎవరిని విన్ చేయించడానికి ఇలా బిగ్ బాస్ టీము అండ్ హోస్ట్ ప్రయత్నిస్తున్నారు నాకైతే తెలియదు. ఓవరాల్గా నాకు తెలిసి పర్సనల్గా నిఖిల్ గౌతమ్ ఫైనల్ 2లో ఉండొచ్చు, లేదంటే నిఖిల్ పృథ్వీ ఫైనల్ 2లో ఉండొచ్చు నా ఒపీనియన్. ఎందుకంటే గౌతమ్కి ఇంత ఫ్యాన్ బేస్ ఉండి కూడా కనీసం లాస్ట్ రన్నరప్ కూడా ఇవ్వకుంటే ఎలా అని భావిస్తే అప్పటికి నిఖిల్ని గౌతమ్ని పెట్టచ్చు, లేదంటే గౌతమ్ సర్లే వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ ఇష్టం కాబట్టి నిఖిల్ని పృథ్వీనైనా పెట్టచ్చు అనమాట, అలా జరగచ్చు అనమాట. అండ్ రోహిణి కానీ తేజ కానీ అవి నా టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. అండ్ ప్రేరణ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. మేబీ ఈ వీక్ ఎలా జర్నీ కొనసాగుతుందో మనకైతే తెలియదు, ఐడియా లేదు కదా. సో ఈ వీక్ జర్నీని బట్టి మనం అయితే డిసైడ్ చేయాలి. కానీ లాస్ట్ 2లో నేను చెప్తున్నాను కొంచెం ఓ మాదిరిగా ఇన్ని రోజులు లాస్ట్ ఇంకా 3-4 వీక్స్ ఇదే ఉంది కాబట్టి సో కొంతవరకు అంచనా వేసి నేను చెప్పగలుగుతున్నాను అనమాట. అండ్ ఇంకొకటి నేను ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నబీల్ కూడా ఫస్ట్ నుంచి నేను చూసుకుంటే నాకు చాలా అంటే పర్సనల్గా నాకేం ఫేవరెట్ కంటెస్టెంట్ కాదు, కానీ పర్సనల్గా ఆయన యూట్యూబర్గా ఆయన ఎంత ఫేమస్, ఆటపరంగా కూడా చాలా ఫేమస్ అయ్యాడనమాట. అంటే చాలా ఫస్ట్ నుంచి కూడా చాలా 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 బాగా ఆడుతుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ వీక్ జరిగిందో, ఫ్యామిలీ వీక్ జరిగిన తర్వాత అది నబీల్ కూడా కొంచెం డౌన్ అయినట్టు, ఓన్లీ గొడవపడ్డానికే ఉన్నట్టుగా నబీల్ ప్రవర్తిస్తడం జరుగుతుందనమాట. ఆయనలో ఎలా అంటే ఒక చిన్న కన్నింగ్నెస్ వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది పర్సనల్గా. ఆయన ఆట తీరు అంటే ఏ పాయింట్ ఎక్కడ అనేది క్లియర్గా కాదు, ఆయన ఆట తీరు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ పెరిగిందంటే ఇక్కడ తగ్గుతుంది కదండి, అది అలా జరుగుతుంది అనమాట. సో నబీల్ కూడా కొంచెం డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది. లేదంటే టాప్ 3లో ఉండే కంటెస్టెంట్ నబీల్. మేబీ తర్వాత ఎలా జరుగుతుందో ఆడియన్స్ ఎలా డిసైడ్ చేస్తారు నేనైతే పక్కా షూర్ చెప్పలేను. నాకేమనిపిస్తుందో నేను చెప్తున్నాను అనమాట. అండ్ ప్రేరణ కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ప్లేయరే, బట్ కొన్ని విషయాలకి ఆమెకే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి ఇది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉందంటే మొత్తంగా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అయినప్పటికీ కూడా ఓన్లీ పృథ్వీ ముసుగులో ఉండేసి మొత్తం ఈ సీజన్ అంతా అదే గడిచిపోయింది. అసలు ఆమె ఇండివిజువల్గా ఎక్కడ కూడా విష్ణుప్రియ అంటే ఒక కంటెంట్ కానీ, విష్ణుప్రియ ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, విష్ణుప్రియ ఒక టాస్క్ కానీ అంటే టాస్క్ ఆడినప్పుడు కూడా ఒక మాస్క్ ఏదైతే ఉందో అది పృథ్వీ మాస్క్లోనే ఉన్నట్టుగా నాకైతే క్లియర్గా కనిపించింది. విష్ణుప్రియ ఆట అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనిపించలేదు. బయట ఆడియన్స్ కూడా అది పృథ్వీతోనే కనెక్ట్ అయినట్టుగా అనిపించింది. వాళ్ళ మధ్య ఏమున్నా కూడా మనకైతే లేదు. అండ్ అదే విషయం యష్మితో కూడా జరిగింది. యష్మి అయితే ఆల్మోస్ట్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. అయినా కూడా నిఖిల్ విషయంలో, యష్మి విషయంలో ఇలా జరగడం వల్ల యష్మికి కూడా కొంచెం నెగిటివ్ అయ్యింది. అదేవిధంగా విష్ణుప్రియ కూడా నెగిటివ్ అయ్యింది. కానీ ఇప్పటికి కూడా విష్ణుప్రియ ఏమంటుంది, నేను ఎలా ఉండాలో, ఎవరితో మాట్లాడాలో ఇది నా ఇష్టం అన్నట్టుగానే ఆమె స్టేట్మెంట్ ఇస్తుంది. ఓకే, ఆమె ఒక పాయింట్ నుంచి ఫస్ట్ నుంచి అదే పాయింట్ మీద స్టిక్ ఆన్ అయింది. ఓకే, బట్ ఆ మాట స్టిక్ ఆన్ అయినప్పటికీ కూడా
అది ఆమెకు నెగిటివ్గానే ఉంది, కానీ అంతకు మించి అయితే ఏం లేదు. సో ఓవరాల్గా అయితే ఇదనమాట. నాకు తెలిసి గౌతమ్ని తగ్గించడానికే మొత్తానికి సమ్మరీ అంతా తీసుకొని అంతా అనుకున్నా, మొత్తానికి ఈ గౌతమ్ని తగ్గించడానికి ఇది చేస్తున్నారు తప్ప ఇంకొకటితే నాకు లేదు. బట్ లాస్ట్ వీక్లో ఏమైనా బీభత్సమైన చేంజ్ చేసి బిగ్ బాస్ లేదు గౌతమ్ని ఇది చేయాలనిపిస్తే గౌతమ్ని గెలిపించే ఛాన్స్ ఉంది, లేదంటే నిఖిల్ని గెలిపించే ఛాన్స్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. 100% చెప్పలేను, కానీ 60 నుంచి 70% నిఖిల్ని గెలిపించి 30% గౌతమ్ లేదా పృథ్వీ, ఈ ముగ్గురే. మిగతా వాళ్ళైతే ఆ ఛాన్స్ లేదు. మేబీ టాప్ 5లో ఎక్కడొక్కడ కూర్చుంటారేమో, కానీ మిగతాదైతే ఛాన్స్ లేదనమాట. సో ఈ రోజుకైతే ఇది అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో అయితే ఈరోజు చేయడం జరిగింది, కొంచెం ఫ్రీ టైం దొరకడం. అండ్ దయచేసి అయితే మీరు ఏమన్నా అనుకోండి, నా తప్పన్నా రైట్ అన్న ఏదైనా కరెక్ట్గా ఉంటే ఒకసారి చెప్పండి ఎందుకంటే నేనేమో స్పెషలైజేషన్స్ రివ్యూవర్ ఏం కాదు, ఏదో మనలో మనం చూసి ఏది మాట్లాడుకుంటాం అది చెప్తాను. సో దయచేసి అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా ఉంటే తప్పు ఉంటే చెప్పండి ప్లీజ్, దయచేసి సపోర్ట్ అయితే చేయండి.